కేశవ, బుజ్జి వాళ్ళు గుడి దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి రమ్య చాలా కోపంగా వచ్చి బుజ్జి అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే చాలా భయపడిపోయి వాళ్ళ నాన్న వెనకాతలకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం కేశవ దగ్గరికి వెళ్ళి, "నా కొడుకుని నాకు కాకుండా చేస్తున్నారు కదా మీరు. నా కొడుకు నాకు దూరం అవ్వడానికి గల కారణం మీరే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం, మీరు అవమానపడిందే కాక ఇప్పుడు నా కొడుకు కూడా ఈ జనాలతో అవమానపడుతున్నాడు. మీరు చేసిన తప్పుకి మమ్మల్ని అవమానిస్తున్నారు. నా కొడుకుని నిందిస్తున్నారు అని చెప్పేసైతే కేశవాన్ని చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం మౌనంగా రమ్యని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం, మీరు చేసిన తప్పుకి ఊర్లో జనం మొత్తం మమ్మల్ని అంటున్నారు. ఇప్పుడు ఈ పాపం ఉంది కదా, ఈ పాపాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఇక మా వెంట తీసుకొని రాకండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాపను కూడా అక్కడికి తీసుకొని వెళ్ళిపోండి. మీకు దయచేసి దండం పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం, ఇప్పుడు ఆ పాపని మీ వెంటే తీసుకొని వెళ్ళండి మర్యాదగా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి రమ్య వైపు చూస్తూ